వెల్కమ్ టు జేపీ స్టడీ. 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ తెలంగాణ ఎస్సీఆర్టీ టీఎస్ టెట్కు టీఎస్డిఎస్సికి సైన్స్ 6th క్లాస్ 6th లెసన్ ఆవాసం లెసన్లో ఇప్పుడు నేను చెప్పిన బిట్స్ చదివితే చాలు. మీరు టెక్స్ట్ బుక్ చదివినా చదవకపోయినా సరిపోతుంది. లాస్ట్ వీడియో 5 లెసన్స్ వీడియోస్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక లేట్ ఎందుకు, క్లాస్లోకి వెళ్ళిపోదామా మరి. షార్క్ చేప నోటిలో దాదాపు ఎన్ని దంతాలు ఉంటాయి? 4000 దంతాలు ఉంటాయి. ఎన్ని దంతాలు షార్క్ చేప నోట్లో ఉంటాయి? 4000 దంతాలు ఉంటాయి. షార్క్ చేప దంతం సుమారు ఎంత పొడవు ఉంటుంది? 3 mm పొడవు ఉంటుంది. జీవులన్నీ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటాయి? తమ అవసరాలు తీర్చే స్థలంలోనే ఆ జీవులన్నీ ఉంటాయి. జీవులన్నీ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటాయి? వాటి అవసరాలు ఏ ప్రాంతంలో తీరుతాయో ఆ ప్రదేశంలో ఉంటాయి. ఒక జీవి ఆవాసం అనగా ఆ జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది. రొయ్యల ఆవాస ప్రాంతం ఏంటి? కొలను. కాకి ఆవాసం ఏంటి? చెట్టు. ప్రపంచంలో ఎత్తైన ఆవాస ప్రాంతం ఏంది? ఆల్పైన్ పర్వతాలు. ఇవి ఎత్తైన ఆవాస ప్రాంతం, ప్రపంచంలోనే ఎత్తైన ఆవాస ప్రాంతం. స్థల వైశాల్యం పెరిగితే జీవుల సంఖ్య పెరుగుతుంది. తూనీగ, మేఫ్లై, లకుముకి పిట్ట, నీటి కాకులు ఏ ప్రాంతంలో మనం చూడగలము? కొలను ఉపరితలం పైన మనము తూనీగలను, మేఫ్లైలను, లకుముకి పిట్టలను, నీటి కాకులను చూడగలము. నత్తలు, నత్తలు, తిరుగుడు పురుగు, గుంటగురుగుడు వంటి జీవులు ఎక్కడ నివసిస్తాయి? నీటి ఉపరితలం పైన నివసిస్తాయి. నీటిపై తేలియాడే మొక్కలు ఏవి? అంతర తామర, బుడగ తామర నీటిపై తేలియాడే మొక్కలు. నీటి బొద్దింకలు ఏంటివి? నీటి బొద్దింకలు జలగ, దోమ, డింబకాలు ఎక్కడ కనిపిస్తాయి? చూడండి, నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్యలో కానీ మనకు నీటి బొద్దింకలు, జలగలు, దోమ, డింబకాలు కనిపిస్తాయి. కొలను అంచులో కనిపించే జీవరాశులు ఏవి? కొలను అంచులలో వివిధ రకాల జీవరాశులు, గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు ఇలాంటివన్నీ మనకి కొలను అంచులలో కనిపిస్తాయి. జలచరాల ఆవాసాన్ని ఏమంటారు? జలావాసం అంటారు. నీటి అడుగు భాగంలో పెరిగే మొక్క ఏది? హైడ్రిల్లా. నీటి అడుగు భాగంలో నివసించే జంతువులు ఏవి? ఆల్చిప్పలు, చెదును పురుగులు, మెగ్గాట్లు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మెగ్గాట్ అంటే ఈగ మొదలగు కీటకాల యొక్క డింబకాలనే మెగ్గాట్లు అంటారు. నీటిలో ఉండే జంతువులను ఏమంటారు? జలచరాలు అంటారు. జలచరాల ఆవాసాన్ని ఏమంటారు? జలావాసం అంటారు. కోరల్ రీఫ్ అనే ఆవాసం ఎక్కడ ఉంటుంది? సముద్ర గర్భంలో. నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలిగే జంతువులేవి? ఎడారులలో ఉండే ఎలుకలు. మనీ ప్లాంట్స్, క్రోటాన్స్ వంటి మొక్కలను మనం ఎక్కడ చూడగలము? మనీ ప్లాంట్స్, క్రోటాన్స్ వంటి మొక్కలను ఇండ్లలో. జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేసే సంస్థ ఏది? బ్లూ క్రాస్. భూమిపై ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి ఏమంటారు? భౌమ్య ఆవాసాలు అంటారు. ఏమంటారు? భౌమ్య ఆవాసాలు. వాలిస్నేరియా అనేది ఏ మొక్క? నీటి మొక్క. వాలిస్నేరియా అనేది నీటి మొక్క. మడ అడవులు ఏ ప్రాంతంలో ఉంటాయి? సముద్ర తీర ప్రాంతంలో. కోస్తా జిల్లాలలో మడ అడవులు మనకు కనిపిస్తాయి. ద్రాక్ష తోటలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనిపిస్తాయి? తెలంగాణలో. ఎడారి మొక్కలని వేటినంటారు మనము? బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ, కలబంద మొక్కలను మనము ఎడారి మొక్కలు అంటారు. బొరియలలో నివసించే జంతువులేవి? బొరియల్లో పాములు, ఎలుకలు, కుందేళ్ళు నివసిస్తాయి. చెట్లకు బదులు దట్టమైన గడ్డి విస్తరించి ఉండే ప్రాంతం ఏది? సవన్నా గడ్డి భూములు. సవన్నా గడ్డి భూముల్లో చెట్లకు బదులు ఏముంటాయి? మొత్తం దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. కొల్లేరు, పులికాట్ సరస్సులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కొల్లేరు, పులికాట్ సరస్సుల ప్రాంతంలో కనిపించే పక్షి ఏది? పెలికాన్ పక్షులు.
కర్నూలు జిల్లాలో కనిపించే వలస పక్షి ఏది? వలస పక్షి బట్టమేక పిట్ట. ఏది? బట్టమేక పిట్ట. పక్షులు ఆవాసాలు ఎందుకు మార్చుకుంటాయి? గుడ్లు పెట్టడానికి పక్షులు ఒక చోటు నుంచి ఇంకో చోట తన ఆవాసం ఏది సేఫ్టీ అని చేంజ్ చేసుకుంటాయి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో ఎంత నీరు ఉంటుంది? 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు. కాకి గూడు కట్టే ఆవాసం ఏది? చెట్టు. కాకి ఎక్కడ గూడు కట్టుకుంటుంది? చెట్టు పైనే. అటవీ ఆవాసంలో 3 వంతులు ఉన్నవి ఏవి? వృక్షజాలం. అటవీ ఆవాసంలో 3 వంతులు ఉన్నవి వృక్షజాలం. ఆల్చిప్పలు కనపడే ప్రదేశం నీటి అడుగు భాగం. చేపలు గుడ్లు పెట్టే ప్రాంతం కొలను అంచులలో. కొల్లేరు సరస్సుకు పక్షులు ఏ కాలంలో వలస వస్తాయి? అక్టోబర్ నుంచి మార్చి కాలంలో మధ్యలో కొల్లేరు సరస్సుకు పక్షులు వలస వస్తాయి. పులస చేపలు ఏ నదిలో కనిపిస్తాయి? గోదావరి నదిలో. కొన్ని రకాల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా నుండి ఏ తీరానికి వస్తాయి? విశాఖపట్నం తీరానికి తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వస్తాయి కొన్ని రకాల తాబేళ్లు. మడ అడవులు ఏ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి? నదులు, మంచినీరు, సముద్రాలు కలిసే ఉప్పు నీరు కలిసే ప్రాంతంలో. నదుల యొక్క మంచినీరు, సముద్రాల యొక్క ఉప్పు నీరు కలిసే ప్రాంతంలో మడ అడవులు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. తరచుగా ఆవాసం మార్చే జీవులేంటివి? పక్షులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ మిస్ ఇట్.